Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఫర్టిలిటీలో మనకి మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మీరు ఎలా పెంచుకోవాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా చాలామంది పేషెంట్స్లో మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ తక్కువ ఉండడం వెరీ కామన్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే బయట ఉండే పొల్యూషన్ లెవెల్స్లో కానీ లేకపోతే మీరు చేసే పని వల్ల కానీ, అంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా, లేకపోతే రేడియేషన్ జోన్లో ఉండే వాళ్ళు కూడా, లేకపోతే డాక్టర్స్ నా ఫ్రెండ్స్ ఆర్థోపెడిషియన్స్లో కూడా, వీళ్ళందరిలో కూడా మొటిలిటీ మార్ఫాలజీ చాలా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా మనకి స్పర్మ్ కౌంట్ చూసి అందరూ స్పర్మ్ కౌంట్ గురించి ఆలోచిస్తుంటారు, కానీ ఎప్పుడైనా కానీ మనకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కంటే స్పర్మ్ మూమెంట్, మార్ఫాలజీ ఈ రెండే చాలా ఇంపార్టెంట్. మూమెంట్ ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి స్పర్మ్ లోపల డిపాజిట్ అయిన తర్వాత అది ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు స్విమ్ చేయాలంటే దాని మొటిలిటీ అంటే దాని కెపాసిటీ ఎట్లుందనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. దాని కెపాసిటీ బాగుంటేనే, ఆ మూమెంట్ కెపాసిటీ బాగుంటేనే మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో 3 types ఆఫ్ మొటిలిటీస్ ఉంటాయి. అంటే ర్యాపిడ్ ప్రోగ్రెషన్, స్లో ప్రోగ్రెషన్ అండ్ నాన్ ప్రోగ్రెసివ్. అంటే ఈ మూడు మొటిలిటీ కిందనే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అనేది చాలా స్పీడ్గా మూమెంట్ అవుతుంటుంది. సో దీంట్లో మళ్ళీ స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఈ మూడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ మూడు కలిపినప్పుడే మనకి కంప్లీట్ మొటిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ మూడు మనకి నార్మల్గా అయితే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. అండ్ నెక్స్ట్ మార్ఫాలజీ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడైనా మార్ఫాలజీ నార్మల్గా ఉన్నప్పుడే మీకు బేబీస్లో ఎటువంటి డిఫెక్ట్స్ రావు. ఎప్పుడైనా మార్ఫాలజీలో రాంగ్ ఉండి అది పోయి పియర్స్ చేసింది, అది పోయి ఎంబ్రియో ఫామ్ అయింది అంటే జనరల్లీ అది అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఖచ్చితంగా బేబీస్లో డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో నార్మల్గా మీరు స్పర్మ్ రిపోర్టర్ చూసుకోవాల్సింది ఏంటంటే మొటిలిటీ అనేది అట్లీస్ట్ 30+ ఉండాలి, మార్ఫాలజీ అనేది అట్లీస్ట్ 4 కంటే ఎక్కువ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మొటిలిటీ ఎంత ట్రై చేసినా ఇంప్రూవ్ అవుతలేదు అంటే మీరు సింపుల్గా నార్మల్ అదర్ టెక్నిక్స్లో చూసుకుంటే ఐయుఐ లాంటి టెక్నిక్స్ చేసుకుంటే డెఫినెట్లీ ఇమ్మీడియట్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐయుఐలో ఏం చేయం, జనరలీ ఒక స్పర్మ్ తీసుకొని దానికి కంప్లీట్ వాష్ ఇస్తాం. వాష్ ఎందుకు అంటే మనకి స్పర్మ్ లోపల చాలా వరకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ప్రోస్టాగ్లాండిన్స్ లాంటివి కానీ, డెబ్రీ సెల్స్ అంటాం, అంటే బర్న్ట్ అవుట్ డబ్ల్యూబీసీ సెల్స్ కానీ, ఇట్లాంటి సెల్స్ అన్నిటిని కంప్లీట్గా వాష్అవుట్ చేస్తుంది. వాష్అవుట్ చేసిన తర్వాత మనకి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పర్మ్ వస్తుంది. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పర్మ్ని ఒక చిన్న పెప్పెట్ ట్యూబ్ లాంటి దాంతో లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ అంటే బ్లడ్లో కాదు, జస్ట్ మీకు నార్మల్ ఆ యూట్రైన్ లేయర్స్ దగ్గర చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు స్విమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చేసుకుంటే మీకు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మొటిలిటీ పెంచుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఎటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ అయినా అంటే పెరుగు లాంటివి కానీ, చీజ్ లాంటివి కానీ, ఇవి ఖచ్చితంగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నార్మల్ ఎగ్స్ తీసుకున్నా కానీ మీకు మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ చాలామంది అడుగుతుంటారు ఎట్లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని. సో వాల్నట్స్లో కానీ, లేకపోతే మీకు క్యాష్యూ నట్స్లో కానీ, ఆల్మండ్స్లో కానీ, ఇట్లాంటి ఏ దాంట్లో అయినా మీకు హై యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఇవి ట్రై చేయండి, ఖచ్చితంగా మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ల్యాప్టాప్స్ని ఖచ్చితంగా మీ లెగ్స్ పైన పెట్టుకోకండి. ఎంత డిస్టెన్స్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే ద మోర్ ఆ హీట్ రేడియేషన్ వల్ల లేకపోతే ఎటువంటి రేడియేషన్తోనైనా మనకి మొటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంటే సరిపోతుంది. ఇట్స్ ఆల్వేస్ మొటిలిటీ. ఎందుకంటే 1 million స్పర్మ్స్లో కూడా మనం ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా చూడొచ్చు మొటిలిటీ మార్ఫాలజీ నార్మల్ ఉంటే. సో ఇవే గుర్తుపెట్టుకోండి. మొటిలిటీ అనేది యాజ్ పర్ WHO నార్మ్స్ 42% ఉండాలి. మార్ఫాలజీ అనేది 4 కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.